దేని కొరకు ఈ అహంకారం? నీలా ప్రశ్న వేసిన వాడు ఏడి అని అడిగాడు పరీక్షిత్. అందుకని నువ్వు ఈశ్వరాభిముఖుడవు కా. నిన్ను రక్షించేది ఏదైనా ఉంటే ఏదో తెలుసా? ఇంకా నీకు సంబంధించినటువంటి ఈ ఎక్స్ ఏవి నిన్ను రక్షించవు. మరి ఏవి రక్షిస్తాయి? నువ్వు పట్టుకోవలసినటువంటిది ఈశ్వరుడి యొక్క పాదములను. వివేకము తెలుసుకో అని చెప్పాడంతే శుకుడు. వివేకం అనగానేమి? ఇంతకాలము ఏ ఇంద్రియ లంపటమునందు పడి ఉన్నావో దానినే పట్టుకొని ఆ సంసారమునే పట్టుకుంటే మృత్యువుని తప్పించుకోవడము సాధ్యము కాదు. మరి మృత్యువుని ఎలా తప్పించుకోగలవు? ఈశ్వర పాదములు పట్టుకో. ఈశ్వర పాదాలు పట్టుకుంటే మృత్యువు రాదా అండి అని మీరు అడగచ్చు. మృత్యువు రాదు. ఆ మాట నేనంటే మీరు మృత్యువు రాదంటే ఏమండి మరి అలా అయితే చాలామంది పెద్దవాళ్ళు ఈశ్వరుణ్ణి కొలిచారు కదా, వాళ్ళందరూ ఎందుకు మృత్యువు వాత పడ్డారు?